ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. మరి ఈ దినం మనము శ్రమల కాల ధ్యానంలో 19వ దినంలోనికి మనము వచ్చి ఉన్నాము. ఈ దినము యొక్క అంశము స్వీయ త్యాగము, అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అని మనం చెప్పుకోవచ్చు. మరి యేసు ప్రభు మనందరి కొరకు ఆయనే స్వయంగా ఆయనంతటా ఆయనే, అలా కాకుండా వేరేగా బలి అయితే దాన్ని ఏమంటారు? ఆ త్యాగం వేరు, ఇది స్వీయ త్యాగం. అంచేత స్కాప్ గోట్ అయిపోయారు, బలిపశువు అయిపోయారు అంటారు. అలా కాదు, ఇది ఆయన కావాలని ఆయనే స్వయంగా మనందరి కొరకు మరి త్యాగం చేసి ఉన్నారు. ఈ దినము మరి ధ్యానాంశం అది 19వ దినానికి సంబంధించి ఈ 2 వాక్య భాగాలు. ఈ పాట మనం వినాలని నేను ఎంతో ఆశించాను. మరి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇది సెట్ అవ్వలేదు. అయితే మీకు వేరే విధంగా నేను ఇది వినిపించాలి అని నేను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను కాబట్టి మీరు దీన్ని చూడండి. వినిపిస్తుంది కదా? అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువకు నిన్ను నే కొట్టి తిని, తులువలతో చేరి తిని, కలుషంబులను మోపి తిని, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున పొడిచితి నేనే, మిక్కిలి బాధించి తిని, మక్కువ చూపితివయ్యో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి, నా వల్ల నేరమాయే చల్లని దయగల తండ్రి. అపరాధిని
యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసి తిని, క్రూరుండనై కొట్టి తిని, ఘోరంపు పాపినయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా, మోక్షంబు చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. మరి ఈ కీర్తనని సిరిపురపు కృపానందం అని ఆయన రచించారు. ఎంతో చక్కటి భావంతో కూడిన పాట. ఒక పాపి యొక్క పశ్చాత్తాపం ఏ విధంగా ఉంటుందనేది ఈ పాట ద్వారా ఆయన మరి వివరించారు. ఈ దినమునకు మరి మనకి పొందుపరచబడిన వాక్య భాగంలో పాత నిబంధన వాక్యం నుంచి నిర్గమాకాండము 32వ అధ్యాయము 30 నుంచి 35 వచనాలు చదువుకుందాం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానెను. ఇక్కడ మరునాడు మోషే ప్రజలతో అన్న విషయం గమనిస్తే, మరి మోషే 40 దినాలు ఉపవాసం ఉండి దేవునిని కలుసుకుంటానికి కొండ మీదకి వెళ్ళారు. మనం ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తల్లిదండ్రులు, మరి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, లేకపోతే ఇంట్లో పనిచేసే పనివాళ్ళు కానీ చాలా ఫ్రీడమ్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలంటే చేసేస్తుంటారు. ఒకసారి దొంగ తిళ్ళు తింటూ ఉంటారు, లేకపోతే మరి ఇంకా ఏదేదో చేస్తూ ఉంటారు. ఫ్రీడమ్ ఉంటుంది కదా. అట్లా మోషే 40 రోజులు వాళ్ళ దగ్గర లేకపోయేటప్పటికీ, మీరు 32వ అధ్యాయము 1 నుంచి 29 వచనాల వరకు చూస్తే, మోషే 40 దివారాత్రులు ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో కొండ మీద ఉన్నప్పుడు, వీళ్ళు ఈ టైంలో ఏం చేశారంటే, వారి ఆడవాళ్ళ దగ్గర ఉన్న నగలన్నీ ప్రోగు చేసి ఒక మరి బంగారు దూడను వారు తయారు చేశారు. బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. ఫన్ అన్నమాట. ఒక దూడని చేసేసి దాన్ని పెట్టుకుని ఊరేగిస్తూ
ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోటప్ప కొండ తిరణాలని అంటూ ఉంటారు కదా గుంటూరు ప్రాంతంలో. మరి అక్కడ ఎలాగ ఉంటుందో ఆ మాదిరిగా మరి వారిష్టం వచ్చినట్టు తిని, త్రాగి మరి ఈ మనుషులతో విపరీతంగా ఎవరికి దొరికిన వాళ్ళని వారు భుజాన్నేసుకుని వెళ్ళిపోయి, ఆ విధంగా వారు మరి పాపము చేశారు దేవునికి విరోధంగా. మోషే వచ్చి లోపల వారు చేసిన పని అది. అప్పుడు మోషే వచ్చి వారిని ఈ విధంగా అంటున్నారు అని, నీవు వారు ఇక్కడ మళ్ళా 33వ వచనం, దేవుని దగ్గరికెళ్ళి మొరపెట్టాడు ఇలా ఇలా జరిగిందని. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఆ జనాభా లెక్కలో నుంచి, ఆ గ్రంథంలోంచి తుడిచివేస్తాను. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను. యెహోవా దేవుడు ఆ రోజుల్లో ఎవరిని విడిచిపెట్టలేదు. అందరినీ తప్పు చేస్తే మరి వారిని శిక్షించాడు. అంచేత మోషే ఇక్కడ మనకి తెలియజేసే సందేశం ఏంటంటే, సీనాయిపై 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని ప్రత్యక్షత పొందుకొని, నేను చెప్పాను కదా 40 దివారాత్రులు ఉపవాసం చేసింది మోషే మరియు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు. అందుకనే మనము ఈ యొక్క లెంటు దినాల్ని మండల కాలముగా 40 దినాలు మనము ఆచరించుచున్నాము. అవన్నీ చేసి ఆయన దేవుని ప్రసన్నత కొరకు అక్కడ ఉండి వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు బంగారు దూడ అనుభవాన్ని చూశాడు ఆయన కిందకొచ్చి. ఆయన వచ్చేటప్పటికి వాళ్ళు బంగారు దూడను చేసి, ఆ బొమ్మను చేసి, వారు దాని చుట్టూ మరి నాట్యమాడుతూ చాలా హ్యాపీగా, సరదాగా మరి ఫన్ చేస్తున్నారు. ఆ దేవునికి విరోధంగా పాపం చేశారు. అప్పుడు మోషే క్షమాపణ వాగ్దానం చేయకుండానే, అనగా ఎవరైనాను దేవునికి విరోధముగా పాపము చేసినట్లయితే వారికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష. అయితే ఎవరైనా క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటే వారికి ఏ విధమైన వాగ్దానం చేయకుండానే ఇశ్రాయేలుపై పాపము నేరము మోపెను. ఎవరు? మోషే. కానీ వారి కోసము క్షమాపణ పొందుటకు తాను చేయగలిగినదంతా చేసేదనని వారికి హామీ ఇచ్చెను. దేవుని దగ్గరికి వెళ్ళి మరి నేను ప్రాధేయపడి అడుగుతాను అని ఒక హామీ ఇచ్చాడనమాట. కాబట్టి మీ పాపమునకు ప్రాయశ్చిత్తము, సరైన ప్రాయశ్చిత్తము లేకుండా ఏ పాపము క్షమించబడదు. అందుకనే నేను ఈ పాట మీకు వినిపించాను. అపరాధిని యేసయ్యా నెపమెంచక నన్ను క్షమించు. నెపమెంచక అంటే మనం చేసిన పాపాలనే నువ్వు పరిగణించి క్షమించేయి. వాటిని అలాగా ఉంచుకోకుండా, నెపమెంచక దాన్ని లెక్కల్లోకి తీసుకోకోకుండా. దేవుడు కూడా మనకేమి చెప్తున్నాడు? ఇదిగో నేను మీతో నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. గతంలో మీరు చేసిన పాపములను నేను ఇక ఎన్నడను మరి గుర్తు చేసుకోను. వాటిని తీసివేస్తున్నాను. ఫార్మేట్ చేసేస్తున్నాను. టోటల్‌గా ఎరేస్ చేసేస్తున్నాను. మామూలు ఎరేస్ కాదు. టోటల్‌గా సిస్టమ్ నుంచి ఎరేస్ చేసేస్తున్నాను. గతంలో మీరు చేసిన పాపాలను ఇక మీదట నేను ఎప్పుడునూ గుర్తుపెట్టుకోను. అయితే మానవులమైతే మనం ఏం చెప్తాం? వదిలేసామని చెప్పి మరలా మనకు అవసరమైనప్పుడు దాన్ని దెప్పుట అంటారు. తిరిగి దెప్పుట. ఎందుకురా బాబు అవన్నీ గుర్తుపెట్టుకుంటావు మర్చిపో అంటే, మరలా తిరిగి దానికి ఆ రోజు నేను నీకు ఇలా చేస్తే ఇప్పుడు నువ్వు నాకు అలా చేస్తావా అని దెప్పుతా ఉంటారు. దేవుడు అలాగా మనల్ని హింసించట్లేదు. మనం పశ్చాత్తాపపడి ఆయన దగ్గరికి వెళ్తే
విరిగి నలిగినటువంటి హృదయం దేవునికి చాలా ఇష్టం కాబట్టి ఆయన మనల్ని క్షమించి మరి నీతిమంతులుగా తీర్చటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. ఆయన దగ్గరికి వస్తామనేసి ఆయన ఎదురు చూచుచున్నాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతన్ని ఏ విధంగా మరి ఇంటికి చేర్చుకున్నాడు. మన పరిస్థితి కూడా అంతే. మనము దేవునికి దూరంగా ఉంటున్నాము. ఆ దూరాన్ని గురించి ఒక వాక్యం కూడా నేను రోజు పెట్టే దాంట్లో పెట్టాను. ఒకప్పుడు మనము దేవునికి చాలా దూరంగా ఉన్నాం. ఇప్పుడు దేవునికి దగ్గర అవుతున్నాం. ఎందుకంటే మనం సిలువ ప్రయాణంలో ఆయనతో కూడా ఆ శ్రమానుభవాన్ని పొందుచున్నాము కాబట్టి వీఆర్ కమింగ్ క్లోజర్ టు గాడ్. దినము వెంబడి దినము మనము దేవునికి దగ్గర అవే మార్గంలో నడుస్తున్నాము. ఆ బాటలో మరి అనేక మర్మాలు తెలుసుకుంటున్నాము. ఆ మర్మాల ద్వారా మనం నిరీక్షణలోనికి వెళ్తున్నాము. మహిమ నుండి మహిమలోకి. ప్రమోషన్ వచ్చి సీనియారిటీకి ఎలా వెళ్తారో అలాగా. ఇంకా మనము వాక్యం అనే పాలుతోటి జీవించట్లేదు. మరి అవన్నీ దాటి మనము మరి ఆల్మోస్ట్ నాన్ వెజ్ బిర్యానీ తినే కెపాసిటీకి రీచ్ అవుతున్నాం. అందుచేత మరి మీలో మీరు పాపము చేసిరి, మోషే క్షమాపణ వాగ్దానం లేకుండానే ఇశ్రాయేలుపై పాపము నేరము మోపెను. ఏ పాపమునకు కూడా సరైన ప్రాయశ్చిత్తము లేకుండా పాప క్షమాపణ అనేది ఉండదు. సరిగా ఏ పాపము కూడా క్షమించబడదు. అందుచేత రక్తం చిందించినది ఏ పాపమునకు క్షమాపణ ఉండదు, లేదా విమోచన ఉండదు. మరి పాత నిబంధన కాలంలో ప్రతి దానికి ఆ లిస్టు ప్రకారంగా, అక్కడున్న నియమం ప్రకారంగా ఏమి వధించాలి, ఏమి బలి ఇవ్వాలి, ఈ ప్రాబ్లం అయితే ఏంటి, ఆ ప్రాబ్లం అయితే ఏంటని లిస్టు ఉంది. సుమారుగా చాలా కొన్ని వందలు లిస్టులు ఉన్నాయి. మరి ఆ విధంగా కాకుండా యేసు ప్రభు మనందరి కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా, పస్కా బలి పశువుగా సిలువలో రక్తం చిందించటం వల్ల మనందరికీ ఆ పాపం నుంచి విముక్తి కలిగినది. అనగా ఆయనే స్వయంగా స్వీయ మరి త్యాగం చేశాడు. ఆయన తనంతటి తానే ఈ లోకంలోనికి ఆయన పంపబడి తండ్రి చేత ఎందుకు పంపబడ్డాడో అది తనంతట తానే మరి అది ఎంచుకుని మనందరి కొరకు స్వీయ త్యాగము చేసి ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 26-28 వచనాల్లో ఏమనుందంటే, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నాట్ ఓన్లీ ద బ్లడ్, నిబంధన రక్తము. ఇది ఒక నిబంధనతో కూడినది. ఈ రక్తం చిందించి మిమ్మల్ని మరి రక్షణలోనికి తీసుకురావటం వల్ల మరి మీరు ఒక క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించుచున్నారు. అనేక నిబంధనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఇక్కడ యేసు ప్రభు అనేకుల కొరకు చిందించబడుచున్న ఆ రక్తమును దాన్ని నూతన నిబంధనగా చెప్తున్నారు. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్రం చొప్పున సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఇది హెబ్రీ పత్రికలో వ్రాయబడిన వచనము. ఒకటేంటంటే రక్తం చిందించడం వల్ల ఏంటంటే ఈ చిందించటం, ప్రోక్షీకరించటం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎందుకు చేస్తారు అనేసి ఆ లిస్ట్ అంతా ఇప్పుడు మనం ఇది నా వాక్య భాగంలోనే మనం ధ్యానం చేయలేం. కానీ నార్మల్గా రక్తం చేత నెంబర్ 1 శుద్ధి చేయబడటం, రెండవది
ఆ రక్తం చిందించడం వల్ల పాప క్షమాపణ కలుగుతుంది. క్రైస్తవులంగా మనం నమ్మేది ఇది. అందుచేతనే చాలామంది క్రొత్త వెహికల్స్ కొన్నప్పుడు దాని దగ్గర ఒక కోడిని, అది బలి ఇవ్వటం కాదు, ఆ కోడె రక్తము దాని మీద చిందింప చేస్తారు. ఏంటంటే రక్తము చేత శుద్ధి చేయబడుననియు. అంటే అది ఇండైరెక్ట్‌గా వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే, ఇనుము బలి కోరతది కాబట్టి, మరి ఆ బలి ఏదో అనగా ఈ రక్తము దాని మీద చిందించేస్తే ఇంకా అటువంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అని మరి భారతీయులుగా చాలామంది యొక్క నమ్మకం. అందుచేత సమస్త వస్తువులను ధర్మశాస్త్రం ప్రకారము రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. సో, ఇప్పుడు రక్తం చిందించి మనందరి పాపముల్ని క్షమించబడాలి. ఒకవేళ ఆయన రక్తం చిందించుకోకుండా వేరేగా చనిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? సాతానుడు మనపై రాజ్యం వెళ్తాడు. అది నిన్న మనం ధ్యానం చేసి ఉన్నాం. అందుమూలాన ఆయన సిలువలో మనందరి కొరకు మరి శాపగ్రస్తుడుగా పాపము తన మీద వేసుకొని సిలువ అనేది యొక్క శ్రమ ఎవరికిస్తారంటే మరి శాపగ్రస్తులైన వాళ్ళకి ఆ యొక్క సిలువ మరణం ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అందుచేత మనందరి పాపముల్ని ఆయన మీద వేసుకుని ఆయన శాపగ్రస్తుడుగా ఇంకా చక్కగా అర్థం అవ్వాలంటే మరి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశారనుకోండి, ఆ యాక్సిడెంట్ వలన ఆ పాపము మన మీదకి వస్తుంది. అయితే మరి కోర్టుకెళ్ళినప్పుడు ఆ రోజు డ్రైవ్ చేస్తుంది నేను అని ఎవరన్నా మన తరపున అక్కడ బోన్‌లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పి, సాక్ష్యాధారాలన్నీ సెట్ చేస్తే మనము విడిపించబడతాము. మనము ఫ్రీ అయిపోతాం. ఆ విధంగా యేసు ప్రభు మనందరి స్థానంలో ఆయన స్వీయ త్యాగము చేసి తనంతట తానే తన ఇష్టంతో స్వీయ త్యాగం చేసి మనందరినీ పాప విముక్తులుగా చేసి ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనము ఎవరి కోసమైనా ఏమైనా చిన్న స్వీయ త్యాగం చేయగలుగుతున్నామా? మనం ఒకసారి క్వెషన్ చేసుకోవాలి. మనకి ఏది తక్కువ కాకూడదు. అన్నీ మామూలుగా ఉండాలి. మరి మనము కూడా క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు క్రీస్తు వలె మనము కూడా కొన్ని విషయముల నిమిత్తమై స్వీయ త్యాగము చేయవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ పాపము, పాప క్షమాపణ, రక్తం చిందించబడటం గురించి ధ్యానం చేసి ఉన్నాము. దానికి ఫర్దర్‌గా మనం ముందుకు వెళ్ళినట్లయితే స్వీయ స్వీయ త్యాగం గురించి మనము మరి యోహాను సువార్తలో ఏం చెప్పారో అది మనం చూద్దాం. దానికి ముందు మరి ఇక్కడ యేసు ప్రభు తన శిష్యుల కొరకు ఆయన ఏమి చెప్పారు? మీరు ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అడిగినప్పుడు నజరేయుడైన యేసును అరెస్ట్ చేయడానికి మేము వచ్చామని చెప్పారు. ఆ యేసును నేనే స్వీయ త్యాగం చేస్తున్నారు ఆయన. మామూలుగా అరెస్ట్ వారెంట్ వస్తే ఎవరన్నా ఎదురెళ్ళి అరెస్ట్ చేయండి అని చెప్తారా? ప్రభువు స్వీయ త్యాగం చేస్తూ ఆ యేసును నేనే, ఇదిగో నన్ను అరెస్ట్ చేసుకోండి, అయితే మా వాళ్ళని ఎవరిని ముట్టుకోవద్దు, వారిని విడిచిపెట్టండి. ఇది నిజమైన నాయకునికి ఉండవలసిన లక్షణము. కాబట్టి మనం యేసు ప్రభు దగ్గర నుంచి లీడర్షిప్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. ప్రస్తుత దినాల్లో ఉండే నాయకులు మరి వారి శిష్యులకి అసలు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చేవారుగా ఉండట్లేదు. నాయకులు అన్న వాళ్ళు వారి శిష్యుల కొరకు ఎవరైతే వాళ్ళని ఫాలో చేస్తున్నారో ఆయన యొక్క అభిమానుల కొరకు మరి వారు అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. చూడండి,
పేతురు, యాకోబు, యోహాన్, ఈ ముగ్గురు నాతో రండి. మత్తయ్య, మిగిలిన వారందరూ ఇక్కడే ఉండండి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఏ శోధన రాకుండా ప్రార్థన చేయండి. అలాగే ప్రభు. మీరిక్కడే ఉండి మెలకువతో ప్రార్థన చేయండి. తండ్రి, లోకారంభములకు పూర్వమే నీవు నన్ను మహిమపరిచినట్లు ఇప్పుడు కూడా నీవు నన్ను మహిమపరచుము. పేతురు, పేతురు, కొద్దిసేపైనా మెలకువగలిగి ప్రార్థన చేయలేరా? క్షమించు తండ్రి, సైతాను శోధించినట్లు నిద్ర మమ్మల్ని శోధిస్తోంది. ఇక తప్పకుండా మెరుపుతూ ఉంటాం తండ్రి. మెలకువతో ప్రార్థన చేస్తాను తండ్రి. ఇంత రాత్రి వేళ యేసు ఎవరో శిష్యులు ఎవరో తెలుసుకోవడేనా? నేను చూస్తుండగా నేనెవరిని ముద్దు పెట్టుకుంటాను, అతని యేసు. తండ్రి, ఇంతవరకు ఏమి జరిగినా నీ చిత్త ప్రకారమే జరిగింది. ఈ విషయాన్ని తాగక తప్పదన్నది నీ చిత్తమైతే తప్పనిసరిగా తాగుతాను. తాగటానికి సంసిద్ధంగా ఉన్నాను తండ్రి. నీ చిత్తమే నెరవేర్చుకో. యోహాను, పేతురు, ప్రభు, బోధకుడా జయమగుగాక. స్వీకరించటానికి పెట్టే ముద్దు అప్పగించటానికి పెట్టావా యోధ? దుర్మార్గుడా, నా తండ్రిని బంధిస్తావా? పేతురు, దొడుకు పేతురు, నన్ను రక్షించుకోవడానికి కత్తులు అవసరమా? నేను కోరితే సైన్యములకు అధిపతి అయిన నా తండ్రి తన దూతల్ని పంపి నన్ను రక్షించుకోలేదా? నా తండ్రి చిత్తం ఇలా నెరవేరవలసి ఉన్నది కనుక ఇలా జరగక తప్పదు. మీకెవరు కావాలి? నజరేయుడైన యేసు. ఆ యేసు నేనే. నన్ను బంధించండి, వారిని విడిచిపెట్టండి. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే మరి ఇంతవరకు మీరు చూశారు. రేపటి దినము మల్కు చెవి నరికెనని ఇంకొక టైటిల్ ఉంది. ఈ దినం మీరు ఇప్పుడే చూశారు. ఆ చెవి నరికింది మల్కు. మల్కు అనే ఆయన చెవి నరికారు. అది రేపు మనం ధ్యానం చేయనన్నాము. ఇక్కడ యేసు ప్రభు వచ్చిన వాళ్ళందరితోటి ఏమనుకంటే, మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే వారు ఏం చెప్పారు? నజరేయుడని యేసును వెతుకుచున్నాము అన్నప్పుడు ఆయనను నేనే, నన్ను మీరు అరెస్ట్ చేసుకోండి, అయితే వీరిని విడిచిపెట్టండి. యేసు ప్రభు యొక్క కన్సర్న్ ఎంతసేపు ఏంటంటే 13వ అధ్యాయం నుంచి తాను వెళ్ళిపోవలసిన గడియ వస్తుంది,
మనుష్య కుమారుడు మరి ప్రధాన యాజకుల చేత హింసించబడే సమయం దగ్గర అవుతుంది, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అని ముందుగానే తన శిష్యుల్ని ఎంతో చక్కగా ఆయన ప్రిపేర్ చేస్తూ వచ్చాడు, ఒక అవగాహన, అండర్స్టాండింగ్ ఇవ్వటానికి. అయితే శిష్యులు ఆయన చెప్తున్న మాటల్ని సరిగా గ్రహించలేకపోయారు, ఏదో ఆషామాషిగా తీసుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క కన్సర్న్ అంతా ఏమిటంటే ఆయన ఎలాగో అరెస్ట్ చేస్తారు. ఈ లోకంలో తను వచ్చింది ఎందుకంటే సిలువలో బలి అవటానికి. అయితే ఇప్పుడు తనతో ఉన్న శిష్యుల్ని కూడా వారు ఏమన్నా చేస్తారేమో. ఒక్కొక్కసారి గవర్నమెంట్ మారితే ఆ నాయకుడికి సంబంధించిన ముఖ్యమైన శిష్యులు అందరినీ ఏదో ఒక తోటి అరెస్ట్ చేయటం, హింసించటం, కేసులు బనాయించటం మనం అందరం చూస్తున్నాం నిత్య జీవితంలో. మరి ఇక్కడ కూడా యేసు ప్రభు నాయకుడిగా ఉండి ఆయన నాయకత్వంలో వీరందరూ శిష్యులుగా ఉన్నప్పుడు నాయకుడి మీద జరిగే ఈ మరి నేరారోపణ ఆ శిక్ష తర్వాత వీరిని కూడా మరి శిక్షిస్తారేమో అని ఆయన ఆందోళన చెంది ఆయన వారిని విడిచిపెట్టేయండి అన్నప్పుడు వారు కూడా యేసు ప్రభుని ఎప్పుడైతే బంధించారో వారందరూ కూడా పారిపోయారు. అయితే ఒక్క యోహాను మాత్రం సిలువ దగ్గర ఆయనతోటే ఉన్నాడు. ఎందుకంటే యోహాను ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని అతనికి పేరు. ఇక్కడ మనం చూస్తే మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతకచున్న ఎడల వీరిని పోనీడి, లీవ్ దెమ్, నేను కదా మీకు కావాల్సింది, ఓకే అనేసి. అయితే కొంతమంది నాయకులైతే ఆయనతో పాటు వారిని కూడా రమ్మని మరి పిలుస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారిని సేఫ్ చేసి నేను కదా మీకు కావాల్సింది, నన్ను తీసుకెళ్ళండి అనేసి చెప్పి వారు మరి ఆయన్ని బంధించారు. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పెను. మరి యేసు ప్రభుతో ఉండటానికి శిష్యులు ఎవరెవరైతే ఉన్నారో వారిలో ఎవరిని కూడా ఆయన మిస్ అవ్వలేదు, వారందరినీ సేఫ్ గార్డ్ చేశారు. మరి నిత్య జీవితంలో మనకి ఒక్కొక్క నాయకుడు ఆఫీసులో పనిచేసేటప్పుడు ఒక మేనేజర్ దగ్గర మనం పనిచేస్తున్నప్పుడు ఆ మేనేజర్కి మనకి ఒక రిలేషన్, సత్సంబంధం ఏర్పడుతుంది. లేదా ఒక హెడ్ మాస్టర్స్కి, టీచర్స్కి వారు వేరే చోటకి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నంటే ఆ నాయకుడితోటి, ఆ మేనేజర్తో పాటు తన దగ్గర క్లోజ్గా పనిచేసిన ఆ క్లోజ్డ్ సర్కిల్లో సపోజ్ యేసుప్రభు వెళ్తున్నప్పుడు మరి పేతురు, యోహాను, యాకోబులను కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇది ఇక్కడ శిక్షకు వెళ్తున్నారు యేసు ప్రభు. మన నిత్య జీవితంలో అయితే ఎవరన్నా మేనేజర్ వేరే చోట పనిచేయటానికి ప్రమోషన్ మీద వెళ్తానంటే ఆయనతో కలిసి పనిచేసిన వారిని అందరినీ కూడా ఆయనకు కూడా తీసుకొని వెళ్తారు. ఇది మనం గమనిస్తున్నాం, మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి యేసును ప్రేమించిన మనలను ఆయన వచ్చి తిరిగి మరలా ఆయన ఉండు ప్రదేశంలో మనల్ని తీసుకెళ్తానంటున్నారు. అక్కడ మేనేజర్ జస్ట్ ఊరికినే ఆయన చేసే కంపెనీలో తీసుకుని వెళ్తున్నాడు. కానీ యేసు ప్రభు నిత్యము ఆయనతో ఉండటానికి, ఆయన ఎక్కడ ఉంటున్నాడో అక్కడికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన మనకి అవకాశం ఇస్తున్నాడు. ఎంత గొప్ప సదవకాశం చూడండి ఇది. మనమేమో దాన్ని చిన్నగా తీసుకుని ఏమీ పట్టించుకోము. ఎందుకని, ఒరే బిర్యానీ ఉంది కొంచెం ఆగు అంటే, ఇప్పుడైతే చాక్లెట్ 12 గంటలకైతే మంచి బిర్యానీ అని చెప్తే నేను అప్పుడు వరకు ఉండలేను, ఇప్పుడు చాక్లెట్ సరిపోద్ది నాకని మనం ఈ లోకంలో ప్రస్తుతం నాకు ఇవన్నీ నేను ఎంజాయ్ చేయాలి అని ఆ చాక్లెట్కి మనం మరి లొంగిపోతున్నాం.
దేవుడు మనకి ఎంతో ఉన్నతమైన పరిస్థితిని ఉంచాడు. అయితే కొంచెం మనం ఓపికతో ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే మనకి ఈ భూమి మీద 80-90 సంవత్సరాలు ఉంటే ఆ తర్వాత ఉండే జీవితము చక్కగా దేవునితో గడపటానికి ఆయన సమస్తము సిద్ధం చేసి ఉంచాడు. ఇక్కడ చూద్దాం మనం. మరి ఆయన పిలిచాడు ఏమని? మీరు ఎవరిని వెతుకుచున్నారు? అది ఎంతో ధైర్యంగా ఆయన పిలిచాడు వాళ్ళని. ఎందుకనగా యోహాను సువార్త 18వ అధ్యాయం 7వ వచనం, 3 వచనాలు ఈ దిన వాక్య భాగము. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, అప్పుడు యేసు అధికారంతో ఏం చెప్తున్నారంటే, ఐ ఆమ్ ద పర్సన్ హూమ్ యు ఆర్ లుకింగ్. నేనే ఆయనను. ఆయన గుర్తింపు యొక్క ప్రకటన. పలానా వాళ్ళు ఎలా ఉంటారు, ఏ షర్ట్ వేసుకుంటారు, ఏ డ్రెస్ వేసుకుంటారు, ఏ టేబుల్ మీద కూర్చుంటారు, అవేం అక్కర్లేకుండా నేనే ఆయన్ని అని తన ఐడెంటిటీ క్లియర్గా మరి గుర్తింపు ప్రకటన చేశారు. ఆయన మాటలలోని శక్తి ఏంటంటే శిష్యుల భయం. ఆయన అరెస్ట్ అయి వెళితే శిష్యులకి ఏమవుతుందో అనేసి ఆయన మరి అరెస్టుకు ప్రారంభంలో ప్రతిస్పందించింది ఏంటంటే శిష్యుల గురించి. కష్టములలో స్థిరముగా నిలబడుటకు ఒక సవాలు. మన క్రైస్తవ జీవితంలో కష్టాలు వస్తుంటాయి, లోయ అనుభవాలు వస్తుంటాయి. మనము కృంగిపోకుండా మన నాయకుడు యేసుప్రభు ఇప్పుడు మరి వారు అరెస్ట్ చేసి తీసుకెళ్తే శిష్యులు ఎవరో కూడా మరి డిమారలైజ్ అవ్వకోకుండా, అనగా మరి వారు విభ్రాంతి చెంది మనస్తాపం చెందకోకుండా యేసుప్రభు వారి కొరకు ముందుగానే స్పందించి వారు ఆ కష్టముల్లో స్థిరంగా నిలబడాలనేసి ఇది ఒక సవాలుగా మనకి ఉన్నది. మనకు అప్లై చేసుకుంటే మన సమాజములలో మరియు కుటుంబాల్లో నాయకులుగా ఉండొచ్చు, సమాజాల్లో మనం నాయకులుగా ఉంటున్నాం. పెద్దరికం ఉంటుంది, లేదా నాయకులుగా ఉంటారు, మెంబర్స్గా ఉంటారు, కమిటీ మెంబర్స్గా ఉంటారు. అప్పుడు మనకు అప్పగించబడిన వారిని రక్షించుటకు మనము పిలువబడితిమి. మనమందరము ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు పైలట్ ఎలా చెప్తే అలా మనము వినవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే పైలట్ మనల్ని నడిపించేవాడు. ఇందాక దేవుడు మోషకి ఏం చెప్పాడు? నేను చూపించే చోటకి నీవు వారిని నడిపించు, నీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను, ఆ దూత వెంబడి మీరు వెళ్ళండి. కాబట్టి ఇప్పుడు పైలట్ మనల్ని అందరి ప్రాణాలు తన చేతిలో పెట్టుకుని మనల్ని క్షేమంగా తీసుకొని వెళ్ళి దించే బాధ్యత అతనిది. అందుచేత మరి మనకు అప్పగింపబడిన వారిని రక్షించుటకు మనము పిలువబడితిమి. ఒక పాస్టర్ గారికి ఒక సంఘం దేవుడు అనుగ్రహిస్తే ఆ సంఘస్థులందరినీ రక్షించటానికి ఆయన పిలువబడ్డాడు, అంతేగాని జీతం తీసుకుంటానికి కాదు, లేదా వేరే అని కాదు. ఆయనకి ఇవ్వబడిన పిలుపు ఏంటంటే దేవుడు ఆయన దగ్గరికి ఎవరినైతే పంపించాడో, సంఘముగా ఏర్పరిచాడో వారి అందరి రక్షణ భాగ్యాలు చూడటానికి ఈయన పిలువబడ్డాడు. యేసు తన శిష్యుల్ని జాగ్రత్తగా చూసుకున్నట్లే మన చుట్టూ ఉన్న వారి ఆధ్యాత్మిక శ్రేయస్సును కాపాడుటలో మనము అప్రమత్తంగా ఉండవలేను. కీప్ ఆన్ వాచింగ్. మన బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అని మనం రెగ్యులర్గా డైలీ బేసిస్లో ఏ విధంగా చెక్ చేస్తూ లేదా ఫాలో చేస్తుంటామో, అదేవిధంగా మరి మన చుట్టూ ఉన్న వారికి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని ఉంది. అంతే, నా పక్క ఫ్లాటోడు ఏమవుతున్నాడో నాకు అనవసరం, నేనేం పట్టించుకున్నాను కాదు. మనం వారి యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సును
సంఘస్థులందరూ కూడా మరి ఆ సంఘం ఎత్తబడే సంఘంగా ఉండాలని వారి యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సును కాపాడటానికి మనము ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆల్వేస్ బీ అలర్ట్. అప్రమత్తం. ఫైర్ సర్వీస్ వాళ్ళు ఎలా ఉంటారో అప్రమత్తంగా ఉంటారు. ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు వెంటనే మరి వారు వెళ్ళటానికి ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటారు. అంత రెడీగా డ్రెస్ చేసుకుని. ఇక్కడ యేసు ప్రభు ఇంకోటి చెప్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నార్మల్గా గొర్రెల్ని తినటానికి తోడేళ్ళు వస్తుంటాయి. ఆ తోడేళ్ళు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి గొర్రెలకి ఉండదు. అప్పుడు మరి ఆ తోడేళ్ళు ఎదుర్కొని దానిని హతమార్చే బాధ్యత ఈ గొర్రెల కాపరికి ఉంటుంది. అందుచేత తన గొర్రెల కొరకు ఆయన తన ప్రాణం పెట్టును. అవసరమైతే ప్రాణమన్నా పెట్టి వాటిని ఏమీ అవ్వకోకుండా రక్షించే బాధ్యత మరి గొర్రెల కాపరిది. ఇతరుల కొరకు మన సౌకర్యమును మరియు సౌకర్యము ఇచ్చుటకు మనము సిద్ధముగా ఉన్నామా? సపోజ్ మనమందరం కలిసి చర్చ్కి వెళ్ళాము. చర్చ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళటానికి వాళ్ళకి ఏ విధమైన ప్రయాణ సాధనం లేకపోతే దెన్ వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్, మీరు ఎట్లా వెళ్తారు? లేకపోతే నేను నా కారులో డ్రాప్ చేయనా అని ఆ కన్సర్న్ మనకి ఉండాలి. యేసు ప్రభు ఈ దినాన మనకి తెలియజేస్తుంది ఏంటంటే మరి ఇతరుల కొరకు మన యొక్క కన్సర్న్. నాతో పనిచేస్తున్నాడు, నా జత పనివాడు, అతను ఏ విధంగా మేనేజ్ అవ్వగలడు, హౌ హీ విల్ కమ్అట్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం అనే మరి ఎంతసేపు సొంత కార్యంలోనే కాక మరి ఫిలిప్పీ పత్రికలో ఉంది, ఇతరుల కార్యాలు కూడా మనము చూడవలసి ఉన్నది. చేత పక్కనోడు ఏమవుతున్నాడో నాకెందుకు అంటే ఒకప్పుడు మనకి అదే పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళే మనల్ని రక్షిస్తారు. కాబట్టి గివ్ అండ్ టేక్. మనం ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తారు. ఇతరుల కొరకు మన సౌకర్యమును, ఆల్ అవర్ కంఫర్ట్స్, మరి వారికి ఆ కంఫర్ట్స్ ఇవ్వటానికి మనము సిద్ధంగా ఉన్నామా? ఏమైనా ఉన్నామా లేదా? ఎందుకంటే ఇది చాలా క్వశ్చన్ మార్క్. మనం ఏదో చెప్తాం కానీ నిజంగా పరిస్థితి వస్తే ఆ సౌకర్యాలన్నీ వారికి ఇవ్వటం మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఈ దినము మనమందరము ప్రశ్నించుకోవాల్సిన సమయము. రెండవది శ్రద్ధ వహించుటకు నిబద్ధత. ఇక్కడ 8వ వచనం ఏం చెప్తున్నారంటే, యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతకుచున్న ఎడల వీరిని పోనీయుడని తెలిపెను. స్టిల్ మరి ఇంకా నా కోసమే మీరు వెయిట్ చేస్తుంటే వాళ్ళని వదిలిపెట్టేసేయండి అనేసి మరి యేసు ప్రభు నన్ను పట్టుకోండి, వీళ్ళని రిలీజ్ చేసేయండి అని తన స్వంత వారిని రక్షించుకోవటానికి యేసు ప్రభు అక్కడ ఆ విధంగా చెప్పాడు. ఒకటి, శిష్యులను వెళ్ళనివ్వమని యేసు చేసిన అభ్యర్థన. హీ రిక్వెస్టెడ్. అభ్యర్థన అంటే రిక్వెస్ట్ అది. కాబట్టి వారి భద్రత యొక్క ప్రాముఖ్యత, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా వారికి కావాల్సిన సెక్యూరిటీకి సంబంధించిన ప్రాముఖ్యత అనమాట. మరి ఆయన చేసిన ఈ త్యాగానికి ఉదాహరణ ఏంటంటే మంచి గొర్రెల కాపరిగా యేసు ప్రభు ఉన్నాడు. ఆ గొర్రెలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టారు. ఎన్నో ప్రదేశాలకి మరి వారి భద్రత యొక్క ప్రాముఖ్యత ఆయనకి చాలా ముఖ్యం. త్యాగానికి ఉదాహరణ వచ్చి మంచి కాపరిగా యేసు వారికి ఆ మరి గొర్రెలకు కావలసిన పూర్తి సెక్యూరిటీని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మా ఆహారాన్ని అనుగ్రహించి ఉన్నాడు. తన అనుచరుల కొరకు అంతిమ త్యాగం అనగా
మరి ఎవరైతే ఆయన్ని అనుసరిస్తున్నారో వారి కొరకు ఆయన స్వీయ త్యాగం చేశారు. ఆయనంతటా ఆయనే మరి గొర్రెల కాపరిగా చేసినట్టుగా ఆయన త్యాగం చేశారు. పరీక్షలు మరియు అనిశ్చిత సమయాలు అంటే అన్వాంటెడ్ సిచ్యుయేషన్స్ అంటే స్టేబుల్గా లేకుండా ఒడిదుడుకులు అంటాం కదా, అది అనిశ్చితమైన సమయం. పరీక్షలు శ్రమలు వస్తే ఒకేసారి వచ్చేస్తుంటాయి అన్నీ. అటువంటి పరిస్థితుల్లో నాయకుడు మనకు ఓదార్పునిచ్చి మంచి హామీని అందిస్తే మనకెంత కంఫర్టబుల్గా ఉంటుందో మనం గమనించవచ్చు. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యూ జస్ట్ కాల్ మీ ఎనీ టైం, నేను మీతో ఉన్నాను అని. కొన్నిసార్లు మరి నేను పనిచేసినప్పుడు వర్క్ సైట్స్లో మరి బాస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కాల్ మీ అని చెప్పేవాడు. నీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నన్ను కాల్ చేయని. ఒకసారి మరి రాత్రి కువైట్లో పెద్ద వర్షం వస్తుందని చెప్పారు. ఒక గాలివాన సైక్లోన్ లాంటిది వస్తుందని చెప్పారు. నేను అబ్దాలీలో పనిచేస్తున్నాను. అబ్దాలీలో నైట్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ పెను తుఫాన్ లాంటిది స్టార్ట్ అయింది. అది వస్తున్నప్పుడు మరి మా బాస్ ప్రతి క్షణము కూడా మీకు ఎప్పుడు ఏ అవసరమైనా నాకు ఫోన్ చేయండి అని 12 గంటలకి నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన ఎత్తాడు. 2 గంటలకు ఫోన్ చేసినప్పుడు కూడా ఎత్తాడు. ఇక్కడ ప్రభు ఆయన వెళ్ళిపోతూ ఆరోహణమై, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము ఫర్ ఎవర్ మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీరు నన్ను జస్ట్ పిలవండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను నిత్యము మీతో ఉంటాను. మై సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ ఆల్ ద టైమ్ 24/7/365 అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి నాయకులుగా మనము మన శిష్యుల కొరకు శారీరకంగా ఫిజికల్ సపోర్ట్, భావోద్వేగపరముగా మరియు ఆధ్యాత్మికంగా ఉండాలి. ఒకవేళ వాడు ఫిజికల్గా వీక్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఆధ్యాత్మికంగా వీక్గా ఉంటే అతనికి కొన్ని ఉపదేశాలు చేయటం, ఉపదేశకులు, కౌన్సిలర్స్, ఇవన్నీ కూడా మనం వారితో మాట్లాడి వారి పరిస్థితుల్ని వీక్షించి కౌన్సిల్ చేసి వారిని ఆధ్యాత్మికంగా మనము బలపరచాలి. మన సాన్నిధ్యము, మన ఫాలోఅప్ అన్నమాట. వారు తమ పోరాటములలో ఒంటరిగా లేరని శక్తివంతమైన జ్ఞాపికగా ఉంచును. ఎవరికైనా ఏదైనా సమస్యలు వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి వారు కేవలం ఒంటరిగా లేరని అనేక మంది వారికి సపోర్ట్గా వచ్చినప్పుడు అది ఒక గొప్ప మరి జ్ఞాపికగా, రిమెంబరెన్స్గా ఉంటుంది. అంచేత మనకి ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఎవరితోటైతే బాగా లింకప్ అయి ఉంటామో వాళ్ళందరూ మనకు వచ్చి మేమున్నాం మీకు అన్నప్పుడు మీకు ఎంత బలం వస్తుంది ఆత్మీయంగా. అది ఇక్కడ మనం మరి నేర్చుకోగలుగుతున్నాం. మనము నడిపించే వారి జీవితంలో మనము ఎలాంటి సాన్నిధ్యము వహించగలం, ఇది మనం ఈ దినాన్న మనము ఎటువంటి స్వీయ త్యాగమును వారి కొరకు చేయగలము అనేసి ఈ దినము మన అందరికీ ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్. తదుపరి చివరగా మరి ప్రవచన నిర్ధారణ. అక్కడ మరి ఒక ప్రవచనము నెరవేరింది. అది యోహాను సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని
ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. దీనికి చాలా ఉపమానాలు ఉన్నాయి. యేసు ప్రభు మరి ఈ ఉపమానాలు చెప్పేటప్పుడు ఒక గొర్రె, తప్పిపోయిన గొర్రె గురించి చెప్తున్నారు. ఈ తప్పిపోయిన గొర్రె, ఆయనకి 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెల్ని అక్కడ ఉంచి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన వెతుకుచున్నాడు. ఒక్కరినైనను నేను పోగొట్టుకొనలేదని, వీళ్ళందరినీ నువ్వు నాకు అనుగ్రహించావు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని ఆ ఒక్క గొర్రె మిస్ అయినా దాని కొరకు ఆయన మరి వెతుకుచున్నారు. ఈ దినాన్ని మనం చూస్తే అనేక యుద్ధములు జరుగుతున్నవి. అయితే ఇశ్రాయేలీలు మరి ఎవరైనా ఒక్క యూదుడిని వారు పట్టుకుని ఎక్కడ ఉంచితే ఆ ఒక్క యూదుడి కోసం వారు ఎంతగా కష్టపడి యుద్ధం చేస్తారనేది గత ఈ 2 సంవత్సరాల్లో మనం విన్నాము, చూసాం. కాబట్టి ఇక్కడ లేఖనం నెరవేరినట్లు మరి యేసు ప్రభు, నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని కోల్పోలేదు, ఐ డింట్ లాస్ట్ ఎనీబడి అని చెప్పి దేవుని ప్రణాళిక యొక్క నిశ్చయతను ఆయన తెలియజేస్తున్నాడు. విశ్వాసమును బలోపేతం చేయటం, విశ్వాసంలో మనల్ని బలపరచటము. ఇది ఎట్లా అంటే పరీక్షలలో, పరీక్షలు అంటే ఎగ్జామ్స్ కాదు, టెంప్టేషన్స్, శోధనలు, పరీక్షలు. ఒక పరీక్ష గుండా మనం వెళ్ళాలి. వెళ్తే అప్పుడు మనం అందులో నెగ్గి వస్తే మనం అసలు ఇంకప్పుడు అందులో సక్సెస్ఫుల్గా దాన్ని ఎదుర్కొని వచ్చామని అర్థం. పరీక్షలలో దేవుని సార్వభౌమత్వమును అర్థము చేసుకొనుట. నాకే పెట్టావా ఈ కష్టాలు అని ఎప్పుడు అనుకోకుండా, అబ్రహాముతో దేవుడు ఎన్నో నిబంధనలు చేశాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదించాడు అట్లాగా. అయితే మరి అబ్రహాముకి నీకు కుమారుని అనుగ్రహిస్తానన్నాడు. చాలా వృద్ధులేక కుమారుని అనుగ్రహించాడు, ఇస్సాకుని. అయితే నీకు ఇవ్వబడిన కుమారుని నాకు బలి ఇయ్యి అంటే మరి అది రాత్రిపూట సుమారుగా మరి ఆయన స్వప్నంలో తెలియజేస్తుంటారు. అక్కడ మరి తెల్లవారు ఎప్పుడవుతుందా అని అబ్రహాము ఆ కిటికీ దగ్గరే బహుశా పడుకుని, తెల్లవారు ఎప్పుడవుతుందా, ఎప్పుడు నేను వెళ్ళి మరి ఇవన్నీ చెయ్యాలి, ఈ బలి ఇవ్వాలి అని ఆ నైట్ అంతా వెయిట్ చేసి మార్నింగే తెల్లవారిన తర్వాత మరి ఆయన తన కుమారుని బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్ళాడు. అయితే మరి దేవుడు ఆయన యొక్క భక్తికి మెచ్చి అక్కడ పొదల్లో ఉన్న గొర్రె పోటేల్ని మరి దూత చూపించగా ఆయన కుమారుని బదులు మరి ఆ పొదల్లో ఉన్న గొర్రె పిల్లని తీసుకొని వచ్చి అక్కడ బలిచ్చినట్టుగా మనకందరికీ తెలిసిన విషయం. అయితే మరి అబ్రహాము, నువ్వు ఇంత లేక ఒక్క కుమారుని ఇచ్చావు, ఆ కుమారుని బలిచ్చేయమంటున్నావు, ఇదన్నా నీకు న్యాయంగా ఉందా అని అనలేదు. దేవుడు చెప్పాడు, విన్నాడు. ఉదయం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేసి వెంటనే మరి అతడు బలి ఇవ్వటానికి తన కుమారుని తీసుకుని వెళ్ళాడు. కాబట్టి లేఖనము నెరవేర్పుది, దేవుని ప్రణాళిక యొక్క నిశ్చయత. ఆయన చిత్తమైనది ఎప్పుడు ఆదాము ఏదైనా తోటలో 3వ అధ్యాయంలో పాపం చేయటం వల్ల మరి మరణము వచ్చింది. ఆ మరణాన్ని నుంచి తప్పించడానికి 2వ ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి దేవుని ప్రణాళిక యొక్క నిశ్చయతను ఆయన నెరవేర్చాడు, విశ్వాసాన్ని బలపరిచాడు. పరీక్షలలో మనం దేవుని సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. కష్ట సమయాల్లో విశ్వాసులకు మనము ప్రోత్సాహకరంగా ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. అందుకనే కదా ఇందాక మనం చూసిన వీడియో క్లిప్లో ప్రభు నేను ఇక్కడే ఉన్నాను, నేను
వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తానంటే వీరు వెంటనే నిద్రపోయారు. దేవుని ప్రణాళికలో ప్రతి శిష్యుడికి, మనము దేవునికి శిష్యులుగా ఉన్నట్లయితే ప్రతి శిష్యుడికి ఒక పాత్ర ఉందని ఆయనకి తెలుసు. కాబట్టి నాయకులుగా మనము నడిపించే ప్రతి వ్యక్తిలోని సామర్థ్యాన్ని మనం గుర్తించాలి. ఒకవేళ అతనిలో మంచి తలాంతులుంటే ఆ తలాంతుల్ని మనం గుర్తెరిగి అతనిని ఆ దిశలో మరి మనం నడిపించి ఎంకరేజ్ చేయాలి. ఫిలిప్పీ పత్రికలో అందుకని చెప్తున్నారు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒకరినొకరు పోషించుకొనుటకు మరియు ప్రోత్సహించుకొనుటకు మనము పిలువబడితిమి. ప్రోత్సహించడం అంటే ఏదో చేసేయాలని కాదు. ఫోన్లో మనము అతనితో మరి ఆమెతో కావలసిన ఆధ్యాత్మిక సమస్యలకు సంబంధించి ఒకరితో ఒకరు మరి షేర్ చేసుకుంటాం బట్టి వారిని ప్రోత్సహించడం అవుతాము. అలా ప్రోత్సహించడానికి మనము పిలువబడ్డాం. మనము ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఫోన్తో మనం ప్రపంచమంతా కూడా ఈ యొక్క ప్రోత్సాహాన్ని వారికి అందించగలము. దేవుడు మనకిచ్చిన ఉద్దేశంలో నెరవేర్చుటకు ఒకరికొకరము మనము సహాయం చేసుకోవాలి. దేవుడు మనకు ఏమేమైతే ఉద్దేశాలు ఇచ్చాడో, మనకి ఏమైతే తెలివితేటలు ఇచ్చాడో వాటిని మరి నేర్చుకొని నెరవేర్చడానికి ఒకరికొకరు మనం సహాయం చేసుకుంటానికి వాటిని ఉపయోగించి ఆ దేవుని ఉద్దేశాలని మనం మరి నెరవేర్చు వారంగా ఉండాలనేసి నేను ప్రభునామంలో మీకు అందరికీ మరి విజ్ఞప్తి చేయొచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు ముగించును కాక.